తెలుగు పార్టీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా దళితుల మీద, మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు, అత్యాచారాలు, బహిష్కరణలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటే, ఒకవైపున ప్రశ్నిస్తే దాడులు, అడిగితే బహిష్కరణలు. ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 3 దళితులు చనిపోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో గోవిందమ్మ అనేటువంటి ఒక మహిళ ఎప్పుడో తను కొన్ని సంవత్సరాల నుంచి భూమిని వ్యవసాయం చేసుకుంటా ఉంటే ప్రభుత్వం మారినాక ప్రభుత్వ భూమి కాబట్టి నీకు లేదు హక్కు అని చెప్పేసి ఆ భూమిలోకి వెళ్లకుండా అడ్డుపడతా ఉంటే, ఈ భూమిలో నా ప్రాణం పోయినా సరే కానీ ఈ భూమి మాత్రం వదులుకున్నందుకు గోవిందమ్మ అనేటువంటి ఒక మాదిగ మహిళని ట్రాక్టర్లు పెట్టి గుద్ది చంపినటువంటి సంఘటన ఈ ప్రభుత్వం వచ్చినాక తెలుగు పార్టీ ప్రభుత్వంలో ఆదోని నియోజకవర్గంలో గోవిందమ్మ అనేటువంటి మహిళ చనిపోవడం జరిగింది. ఇదే ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం చింతల శ్రీను అనేటువంటి ఒక మాదిగ రైతు కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ భూమి చేసుకుంటా ఉంటే, అధికారం మారినాక తెలుగు పార్టీ అధికారంలోకి వచ్చినాక అదే గ్రామమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు విలువైనటువంటి ఆ భూమిని పొందాలని చెప్పేసి ఆ భూమిలోకి రాకుండా అడ్డుకుంటా ఉంటే చింతల శ్రీని గొట్టిపాటి రవికుమార్ గారు కూడా విజ్ఞప్తి చేశాడు. అయ్యా, నా భూమిని అక్రమంగా మీ పార్టీ వాళ్ళు ఆకుంటారని చెప్పేసి అంటే అతను పడుచుకోకపోతే ఇదే చింతల శ్రీని అనేటువంటి ఎస్సీ మాదిగ రైతు పురుగుమంజాగి నా సావుకి కారణం తెలుగు పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి చనిపోయినటువంటి సంఘటన మనం చూసాం ఈ మధ్యకాలం.